SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. నమస్తే. సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. నిన్నటి నుంచి కూడా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామిల్ ఆయన వీడియో తెగ వైరల్ అవుతుంది. యాక్చువల్లీ మీరు చూసే ఉంటారు. అయినా సరే ఒక్కసారి నేను ప్లే చేయబోతున్నాను, ఇంకోసారి చూడండి. నాకు మర్యాద చేయమనండి. అదే మీరు అదే ఎవరైనా సంవత్సరాలు చెప్పండి, ఎవరు సంవత్సరాలు చెప్పండి, ఎవరో సుందరపు చెప్పండి. ఎలా దాదాపు ₹1 కోట్లు ఖర్చు పెట్టి ఈయన ముందే కట్టుకొని రేపు ఎత్తుకొని తీసుకుంటాను. నేను బయట తింటే రోజు కట్టుకోవాలి, అది ఇంటికొచ్చేసరికి ఇంటికి మామూలుగా అయితే ఏమైంది అన్నపాడ విధంగా అయితే బండి కూడా బొమ్మ దగ్గర ఉంది, నడుచుకుని డబ్బులు టైం చెప్తాను. నాకు నేనే ఇచ్చినాక మనడు 50,000 ఇంత ముందుకే 50,000 కట్టున్నాను. అప్పుడే తక్కువ చేసినాం. లెక్క పెట్టుకుంటాను 10,000 నేను పరిచయం గట్టే ఉండేది పరిస్థితి. ఇట్లా చిన్న చిన్న వచ్చి ఈ బక్కలు కూడా ఉండేది నాకు ఎక్కడికి. ఏదైనా పుల్లు కొడితే అది మనకు రేపు వస్తుంది. కానీ ఇవన్నీ మనకు చిన్న ఖర్చు ఉంటాయి. మెయింటెనెన్సే నాకు డైలీ ఒక డిజిలే ₹7,000 డిజిల్ కాస్తుంది. నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసినా అయిపోయింది. ఎవరు ఉండడు. నేను మన 50,000 కట్ట తీసుకొని పోయినా ఇంటికి వచ్చారు చేయలేవు. నా ఆఖరి 2,000 నా జీవం వెళ్తే కడ నుంచి 2,000 డిజిలే పడ్డే మా పిఎల్ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి. సార్ కొట్టుతాను కొట్టుకండి తర్వాత నాకు ఇచ్చినప్పుడు మున్సిపల్ నాకు ఇచ్చు ఏదో వెళ్ళకుండా నాకు అట్లా సార్ పొద్దునే వచ్చాయంటే ఎదుగుతాయని అయిపోయినాయి. అయితే అదే చూసాను. ఎస్బీఐ ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తారు. సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించాం కానీ తర్వాత సంగతి కొంచెం మీరు అక్కడ కన్ను పెట్టాలి. ఇంకోటి ఆ బెల్ట్ షాపులు ఉన్నాయి కదా, ఆయన ఏ రేటు ఉన్నాయో బెల్ట్ షాప్ పెట్టి చూసి తెలిసి చెప్తే కట్టాలని పెడితే మేము అట్లానే కొంచెం సేఫ్ అవుతాం. ఏ విషయంలో మాకు సహకరిస్తారు. సిండికేట్ అయినామంటే చాలే మాకు చేయాలి, అట్లా చేయాలి. బయట అంటే లోపల చూసుకోవాలి. నాకు ఇవ్వాలంటే బయట తీసుకోవాలి. మనం ఏ రకంగా ఇప్పుడు కావట్లేదండి. ఇవన్నీ మనకు కొత్త వచ్చినాయి. షాపులు అనుభవం లేదు కదా. మన చేయగలిగే అంటే థ్యాంక్ తక్కువ. ఎందుకంటే మీకు చెప్తుంది బిల్డప్ ఇచ్చాము పాటలు మేము వడదలసిపోయాం. ఇప్పుడు అవతలకి ఎవరని చెప్పి నాకు ఫోన్ చేసి దమ్ముంటారా కదా. అవతల ఎంపీనో ఎమ్మెల్యేనో లేకపోతే ఏదో ఏదో చేసిరనుకో, ఇది తెస్తే అలకత కూడా ఇదే ఉంటుంది కదా. ఇప్పుడు నేను అట్లా పోయినసారి మీ 15 లీటర్ చేసి నేను రిటర్న్ చేయవచ్చు, లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేయాలి. అంతే సార్, కొత్తగా మనం చేయవచ్చు చెప్తుంది. ఎస్, ఈ ఆడియో కానీ వీడియో కానీ ఇంత సెన్సేషనల్గా మారడానికి ఏంటంటే మనకి ఎక్కడ కూడా ఎమ్మెల్యే కనబడరు, కానీ ఎమ్మెల్యే వాయిస్ ఉంది. అట్లాగే ఆయన మాట్లాడుతున్నాడు. ఇగో ఈ ఎమ్మెల్యే మీదనే ఎలిగేషన్ మందుల శామిల్. యాక్చువల్లీ ఆయన ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్ళు ఒక లిక్కర్ మాఫియాకి సంబంధించిన వాళ్ళు ఆర్ లిక్కర్ దందా చేసేటోళ్ళు. అంటే విలేజ్లలో
మనం చాలా టైమ్స్ మాట్లాడినాం కదా, బెల్ట్ షాపులు తీసేస్తాం ఇక ఉండయి అని. కాంగ్రెస్ సర్కారే చాలా టైమ్స్ మాట్లాడింది ఈ విషయము. మేము వస్తే బెల్ట్ షాపులు లేకుండా చేస్తాం, ఎందుకంటే ఆడబిడ్డల పుస్తల తాళ్ళు తెగుతున్నాయి, యూత్ అంతా ఆగమైపోతున్నారు, అల్లకల్లోలంగా ఉంది గ్రామాలల్లా, ఇది లేకుండా చేస్తామని. సార్ మీరే కదా చెప్పిండ్రు. ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది ఎస్పీ మాకు సహకరిస్తలేడు సార్, అటు ఈ బెల్ట్ షాపులు ఉన్న దిక్కు జర రాకుండా చూడు సార్, ఏదో సంథింగ్ రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అక్కడ చూస్తే. అయితే మీకు ఎంతో కొంత ఇస్తాము అని కానీ, మీరు జర చూసుకోండి మేనేజ్ చేయండి అని కానీ ఎక్కడ కూడా స్పష్టంగా చెప్పినట్టు ఒకటి లేదు. తర్వాత వాళ్ళ చేతులలో ఏం డబ్బుల కట్టాలైతే అసలే లేవు. ఇంకా చెప్పాలంటే కూడా అసలు మందుల శామ్యూల్ కనబడతలేడల్లా. కానీ వాయిస్ కాబట్టి ఆయనే అని సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఈయన ఇస్తున్న పరిస్థితి. ఈ వీడియో కూడా ఈ బయట కూడా మనం విందాం. కానీ దానికంటే ముందు సార్, రాజకీయ నాయకులంటే అవినీతి పరులు, రాజకీయ నాయకులంటే ఖచ్చితంగా ఆమ్యామ్యాలు తింటారు, రాజకీయ నాయకులంటే అసలు పైసలు తినంది పనులు చేయరు, ఇవన్నీ కూడా మనం ఇంతవరకు మాట్లాడినాం, చూసినాం. ఇంతవరకు మాట్లాడినాం అక్కడి వరకే. కానీ ఇప్పుడు ఏకంగా ఇప్పుడు లోపల జరుగుతుండేనేమో, ఇప్పుడు మనం చూసిన వీడియోలో లోపల అట్లా జరుగుతుండే. కానీ ఇప్పుడు ఏకంగా చూసినాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఎవ్రీ రాజకీయ నాయకుడు పని చెయ్యాలంటే, పని కావాలంటే తీసుకుంటారు అనేది చెప్పకనే చెప్పినట్టు అయింది ఈ వీడియో వచ్చిన తర్వాత. ఇప్పుడు రాజకీయ నాయకులు పోనీ ఈయన ఒక్కడేనా, ఇక ఎవ్వరు చేయరా, అసలు ఎవ్వరు తీసుకోరా, రాజకీయ నాయకులు ఈయన ఒక్కడే తీసుకుంటున్నాడు, లేకపోతే ఈయన లాంటి వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు, మిగతా వాళ్ళు అసలు ఎవరైతే తీసుకోరు అనేది ఎక్కడైనా ఉన్నదా? ఒక్కరి పేరు ప్లీజ్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక్క పేరు చెప్పండి, ఈ నాయకుడు నా దగ్గర ₹1 తీసుకోలే, పని చేసి పెట్టిండు, ఈ నాయకుడు మంచోడు, అసలు ఇంతవరకు ఆయన మీద అవినీతి మరకలు లేవు. నేను ఎప్పుడో వేరే సమ్ 80s కంటే బిఫోర్ ఎమ్మెల్యేల గురించి నేను మాట్లాడతలేను, ఆఫ్టర్ 80s ఆర్ ఆఫ్టర్ 19s నేను మాట్లాడుతుంది. అసలు రాజకీయ నాయకుడు పైసా తీసుకోకుండా పనిచేసిన సందర్భాలు ఏదైనా ఉన్నాయా? రాజకీయాలు అట్లా నడుస్తున్నాయా? పాపమైనా చెప్పిండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి, రోజు నేను కాలు తీసి బయట పెడితే 1,00,000 ఖర్చు అవుతుందట. ఎస్ అఫ్ కోర్స్ ఎమ్మెల్యేకి అంత ఖర్చు ఉంది, ఆయన ఏం తప్పు చెప్పలే. కార్యకర్త వస్తాడా, టిఫిన్ టైంకి వస్తే టిఫిన్ పెట్టాలా, చాయ్ పోయాలా, ఎప్పుడొచ్చినా చాయ్ అయితే కామన్గా పోయాలనా, లంచ్ టైంకి వచ్చిండు లంచ్ అయితే పెట్టాలి కదా, డిన్నర్ టైంకి వచ్చిండు డిన్నర్ టైంకి పెట్టాలి కదా, లేకపోతే నువ్వే తెల్లారిపోయి అడుగుతావు, ఓరి నాయనో ఇదేం ఎమ్మెల్యేరా నాయన, కనీసం ఛాయ్ నీళ్ళు పోయలే, కనీసం ఏం పెట్టలే, తింటవా అని కూడా ఏం అడగలే అని అంటామా అనమా? జనరల్ పర్సెప్షన్ డెఫినెట్లీ అంటాం. ఇదే నోరుతోని మళ్ళీ మనమే అంటాం, ఎందుకంటే వాళ్ళ మెయింటెనెన్స్ అట్లుంటుంది, వాళ్ళు తిరిగే కార్లు అట్లుంటాయి, మంది మార్బలం, వెనకాల 10 మంది, ముంగడ 10 మంది, పోలీసులు, బెటాలియన్, ఓ హంగామా ఉంటుంది. మినిమం ఎక్స్పెక్ట్ చేస్తారా లేదా? సావు కాడికి విలువ, ఈయన చచ్చిపోయిండు సార్, మీ కార్యకర్తనే రా అంటారు, కనీసం 5, 10 పెట్టాలనా లేదా? చేయలా, పెట్టాలి తప్పదు. బర్త్డే సార్ అంటాడు, పోవాలనా లేదా? ఎంతో కొంత పెట్టాలనా లేదా? ఇంకేదో ఉంటుంది, ఎమ్మెల్యేగా చాలా ఖర్చు ఉంటుంది. ఆయన పాపం అదే చెప్తున్నాడు, చిన్న చితకా గివేదో మాకేడా ఉంటే మంచిగా పెద్దది ఏదన్నా ఉండాలా, అవి చిల్లర ఖర్చులకు కూడా సరిపోదని కుల్లంకుల్ల చెప్పిండు. అదే ఫ్యాక్ట్. యాక్చువల్లీ మనం ఎంత కాదనుకున్నా, అయ్యో అసలు ఇట్లా మాట్లాడతారా అనుకున్నా అదే ఫ్యాక్ట్, ఆ ఫ్యాక్టే చెప్పిండు. కానీ పాపం మీ ఎమ్మెల్యేకి తెలియంది ఏంటంటే ఇట్లా రికార్డ్ చేస్తారని, నన్ను ఇట్లా సోషల్ మీడియాలో పూర్తిగా పెట్టేస్తారని ఆయనకు తెలియదు. ఇప్పుడు వేరే పెద్ద నాయకులు అనుకో, అసలు ఇట్లా డేర్ అన్నా చేస్తారా, పోతారా? మందుల శామ్యూల్ కాబట్టి ఆయన ఏదో మెతకగా ఉంటాడు, ఆయన పని ఏదో చేసుకొని పోతాడు, పెద్దగా సోషల్ మీడియాలో ఓ పెద్ద హంగామా చేసే దాంట్లో ఏడ కనబడాడు మనకు. ఆయన పని ఆయన నియోజకవర్గం ఏందో చేసుకుంటా పోతుంటాడు గంతే. ఇప్పుడు సోకాళ్ళు మంత్రులు
లేకపోతే ఈయన కంటే చాలా మంది స్ట్రాంగెస్ట్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే ఇట్లా వాళ్ళ ఇండ్లల్లో పోయి వాళ్ళ ఆఫీసులలో పోయి ఇట్లా సీక్రెట్ కెమెరా పెట్టి తీస్తారా? అంత దమ్ముందా? తీసినాక బతుకుతారా? పోనీ ఇవన్నిటికీ కూడా మనకు ఆన్సర్లు తెలుసు. ఈయన ఏం చేయలేడు, పెద్దగా ఆయన ఏం స్ట్రాంగ్ కాదు కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు, ఈయన నిరికిచ్చు అనుకున్నారు కాబట్టే ఈ వీడియో బయటికి వచ్చింది అనేది కూడా ఒక చర్చ. నిజం కూడా కావచ్చు. కానీ సార్ ఈడ మీరు ఆన్సర్ చేసే క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఐ సహకరిస్తలేడు బెల్ట్ షాప్లకి, ఈ లిక్కర్ మాఫియా వచ్చి మీ దగ్గర అడుగుతుంది, సార్ జర అటువైపు రాకుండా చూడండి, మేము దందా చేసుకోవాలా, దందా ఖరాబ్ అవుతుంది అని. అంటే ఈడ ఎస్పీ మంచోడే, మరి మీ గురించి తెలియదు. మరి మాట వినకపోతే ఎట్లా అన్నారా, లేకపోతే మాట వినేటట్టు చేద్దామన్నారా? మరి వాళ్ళకి ఏదో ప్రామిస్ చేసినట్టున్నారు కదా, మరి ఇక్కడ తప్పు ఎవరైతారు? మీరు ఆలోచించుకోండి. సరే, ఈ వీడియో వచ్చిన తర్వాత నిజం చెప్పాలంటే మాట్లాడతారా లేదా అని అనుకున్నాం. బట్ ఆయన క్లారిఫికేషన్ ఇచ్చిండు. ఒక్కసారి ఎమ్మెల్యే గారి క్లారిఫికేషన్ కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి అనిపిస్తుంది, నా ఇంట్లో భూమి విషయం కలిపోయింది. నా ఇంటికి వస్తే నేను అన్నం పెట్టినా, నేను తినే అన్నంలో విషయం కలిపి నేనేమన్నా చెప్పండి. అసలు జరిగింది ఏంటి? నాకేం జరిగిందో కూడా తెలియదు అబ్బా. నాకేం జరిగిందో వాళ్ళు ఇవాళ నేను నాయకులు కాబట్టి, ఈ స్థానిక ఎమ్మెల్యే కాబట్టి అందరు వ్యాపారం వస్తారు, ఏ పని వాడుతారు వాళ్ళు వస్తారు. కానీ ఇట్లా వచ్చి నా పక్కన కూర్చొని నా పక్కన వీడియో తీసుకుంటాను. నేను ఏం చేయను, ఉంటే ఉండొచ్చు కూడా. వాడికి చెప్పేది నువ్వు, వాడు ఎవరు తీసినట్టు వాడు పోయి తీర్మార్ మళ్ళీ కానీ స్టూడియోలో కూర్చున్నాడు. మరి ఎవరు చేసినట్టు ఇది? నేను తీర్మార్ మళ్ళీ వాడిని అడిగిన, నేను ఎందుకు పెట్టేవాని, ఇంకో ఛానల్ ఇంకోటి ఏది వీడియో వస్తా చూడని చెప్పి నేను పెట్టినది. అంటే ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు, చిల్లర ఆడైపోయాడు. విన్నారా? నేను ఇంకో మాట, ఇక్కడ మా నాయకులు అందరూ ఉంటారు. నేను ఇక్కడ 24 ఏళ్ళు ఉద్యోగం చేసిన, ఇక్కడ ఎవరి దగ్గర చేసాపి నేను ఎవరిదారు రూపాయలు తీసుకుని ఇలా నేను ఆనాడు నాకు నా ఆఫీసర్ ఫ్రెండ్స్ ఉద్యమానికి సహకారం చేసి నన్ను నడిపించారు. చిన్న కారు తీసుకొని ఉద్యమం నడిపించాను. నేను ఎమ్మెల్యే అయినాక కూడా నా ప్రజలు నేను ఆ విధంగా బతున్నాను. అంతేగాని చిల్లర దందలు, చిల్లర లెక్కలు ఇలా ఇసుక నడుస్తూ ఉందా? నా కాన్స్టిట్యూన్సీ వంగమర్చి కాడ ఇసుక నడుస్తూ ఉంది. నాకేమైనా తెలుసు? వీళ్ళంతా అడిగాను. దాన్ని నాకేమైనా సంబంధం ఉందా? నాకేమైనా సంబంధం ఉందా? అవునా? అలా ఒక బాడుక వాడు యూజ్లెస్ పేరు చూతే ఇసుక దంద చేస్తూనే చెప్తాడు. ఆ ఇసుక గవర్నమెంట్ లారీలా లేవో ప్రైవేట్ అక్రమాలు చేస్తాం. ఈ విధంగా నా మీద పుట్టిన ఎందుకో నాకు అర్థం కాలే. ఇవాళ నేను ఇంకొక మాట చెప్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ చరిత్రగా ఒక మాదిగ ఎమ్మెల్యే అందరూ ఏకం చేసి ఒక మాదిగ మినిస్టర్ కావాలని ఆ నాయకత్వాన్ని వహించి ఇవాళ ఒక మాదిగ మినిస్టర్ను ఇప్పించుకున్న ఘనత కూడా ఇవాళ నాకు దక్కింది. దాన్ని కూడా వీళ్ళు గౌరవలేకపోతా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను అప్పీల్ చేసిన ముఖ్యమంత్రి గారు రెస్టారెంట్కి మేము ఇంత జనాభా ఉన్న 2011 లెక్కల ప్రకారం మేము 33 లక్షల మంది కుటుంబం మాగలము. కనుక ఇప్పుడు దాదాపు 56 లక్షల మంది అయితే మాకు కూడా ప్రాతినిధ్యం ఉంటాడు చూడండి అని అప్పీల్ చేస్తే మా విజ్ఞప్తిని వారు మన్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తర్వాత కేంద్ర హైకమాండ్ మాకు ఇచ్చింది. ఆ విధంగా నేను ఎక్కడైనా సోషల్ మీడియాలో కానీ ఏమన్నా కానీ నేను మంత్రుల సభలో ఇంట్లో ఒక హైలైట్ అవుతుండు అనేది ఒకవేళ వాళ్ళ కుట్రబడి ఈ డ్యామేజ్ చేద్దాము అనేది ఏమన్నా చేస్తే నా ఎట్గా కూడా ఏం చేయలేరు. చెప్తున్నా కదా, ఆడ తీసేస్తే కొంతమంది కూడా అట్లేదు దానికి మంత్రుల సభ లేదు. అందులో మీరు మాట్లాడిన ఏం లేదు, నేను మాట్లాడలేదు. ఆదివాసానికి ఏమైనా మిమిక్రీ చేసినా కూడా తెలియదు నాకు. అక్కడ నా బొమ్మ పుడుతుందట. అవునా? నేను ఇస్తాడు అసలు చూడండి. నేను వచ్చాడు ఫోన్ వస్తున్నట్టే నేను ఎక్కలేదు ఫోన్ అని చెప్తాను. ఆయన కూడా మీకు ముందు కూడా పెట్టుకొని మాట్లాడుతాను. చేసిన కూడా ఏం లేదు, నేను మాట్లాడింది కూడా ఏం లేదు. ఇంకొక దుర్మార్గం ఏంటంటే నేను ఒక మాట ఆ వయసు ఆధార్ కాదా కూడా తెలియదు. అది ప్రభుత్వాన్ని పంపిస్తానే, ప్రభుత్వాన్ని పంపిస్తాను, నేను పోలీస్ డిపార్ట్మెంట్ పంపిస్తాను, ఇంటెలిజెన్స్ కూడా పంపిస్తాను. నేను ఎందుకంటే ఒకవేళ వాళ్ళు నా ఇంటికి వచ్చిన చాలా మంది నా ఇంటికి వస్తారు, పక్కన కూర్చొని పెట్టుకుంటే సామాన్య కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా అదే విధంగా గౌరవిస్తానే. ఒకవేళ వాళ్ళు అట్టే చేయదలుచుకుంటే నా ఇంట్లో తిని నాకు నా అన్నం విషయం పెట్టుకునేట్టుగా ఇది భావి సమాజం ఒప్పుకుంటుందా?
చీటింగ్ వాడు నాతో నేను మొన్న మాట్లాడితే తిమ్మని మళ్ళీ ఏమంటాడు ఇంకో వీడియో రిలీజ్ చేస్తాను ఇదే రిలీజ్ చేసి పీకేదే ఉంది ఏం చేస్తాడు ఇది కూడా పెట్టుకోవచ్చు ఇంకా చీటింగ్ చాలా రోజులు నడవై మళ్ళా ఇవన్నీ ఒకరు మాట బీసీలు ఎస్సీలు ఎవరు నేను సామాజిక కార్యకర్తలు సమాజాన్ని మెప్పించగలిగే శక్తులు నువ్వే పక్క. సో ఇది మందుల శామ్యుల్ వీడియో వచ్చిన తర్వాత ఆయన రియాక్షన్ ఇది. నన్ను ఎవరు బెదిరిస్తున్నాడు? తీన్మార్ మల్లన్న బెదిరిస్తున్నాడు. తీన్మార్ మల్లన్న దగ్గరకు పోయి వీళ్ళందరూ కూర్చున్నారు. సో తీన్మార్ మల్లన్ననే ఈ వీడియో తీపిచ్చిండు అని ఒక మాట అన్నారు. ఫస్ట్ ఏమో ఎక్స్ప్లెనేషన్ అంతా ఏంది, నా మీద కుట్ర చేస్తున్నారు, నన్ను తొక్కాలని చూస్తున్నారు, నన్ను ఏం చేయలేరు ఇవన్నీ చెప్తూ తర్వాత అసలు నేను అలా కనబడతలేను కదా, అసలు నా వీడియోనో కాదో, అసలు మిమిక్రీ చేసిండ్రో అని అంటారు. సార్ 2 వర్షన్స్ ఎట్లా చెప్తారు సార్? మీరు ఆల్రెడీ ఒప్పుకుంటున్నారు, అవును నేనే కాబట్టి ఏం చేస్తారో చేసుకో, నా మీద కుట్ర చేసిన, ఈ వీడియో తీసిన తర్వాత అక్కడ పోయి కూర్చున్నాడు, ఆడ పోయి కూర్చున్నాడు, ఈడ పోయి కూర్చున్నాడు అని చెప్తున్నారు. తర్వాత అసలు నేను ఏమన్నా అలా మాట్లాడింది లేదు ఏం లేదు అని మీరే అంటారు. తర్వాత అసలు నేనే కాదో అసలు నాకే తెలియదని మీరే అంటారు. సార్ ఇన్ని వర్షన్స్ ఎట్లా చెప్తారు సార్? క్లియర్ కట్గా కనిపిస్తుంది కదా, ఇందులో వీడియోలో మీరు కనిపించకపోవచ్చు గాక, కానీ మీరు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు ఒప్పుకున్నారు కదా, అవును నేనే, నా మీద కుట్ర చేస్తుర్రు, ఓ నాకు బాగా ఫోన్లు వస్తున్నాయి, అట్లెట్లా ఇప్పుడు ఈ వీడియో తీసిన వాళ్ళు కానీ ఇంట్లో కూర్చున్న వాళ్ళు కనిపిస్తున్న వాళ్ళని ఫోన్ చేసి అడిగినప్పుడు డైరెక్ట్ తీన్మార్ మల్లన్న ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించబడ్డాడో ఆయన దగ్గర పోయి కూర్చున్నాడు అని మీరే చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ప్రజాప్రతినిధి, నీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నీ దగ్గరకు వస్తుంటారు, కలుస్తుంటారు, అయ్యో గిసుంటి ఎమ్మెల్యేనా మేము గెలిపించుకున్నది అని ఆల్రెడీ అనుకుంటున్నారు. ఒకటి, అసలు రాజకీయ నాయకులు ఏం పనులు చేస్తలేరా నాయన డబ్బులు తీసుకోకుండా అనేది ఇంకోటి. తర్వాత ఇదంతా కనబడి ఇదంతా చేసిన తర్వాత మీరు అధిష్టానానికి వెళ్ళి నేను కంప్లైంట్ చేస్తా అంటున్నారు. ఏమని కంప్లైంట్ చేస్తారు? అవును నేనే ఆ వీడియోలో కనిపిస్తున్నా, అందుకనే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తానా అని చెప్తారా? నా మీద కుట్ర చేసిండ్రు కాబట్టి ఈ వీడియో బయటకు వచ్చిందని చెప్తారా? బెల్ట్ షాపులు, అది మీరు మామూలు విషయం కూడా కాదు మాట్లాడుతుంది, విలేజ్లలో జరుగుతున్న బెల్ట్ షాపు దందాకి నేను సహకరిస్తా పొండ్రి అని ఇండైరెక్ట్గా చెప్పినట్టుంది. అందులో అంటే ఎస్పీని మేనేజ్ చేస్తా, ఎస్పీ ఆపుతున్నాడు కాబట్టి నేను మేనేజ్ చేస్తా, నేను మాట్లాడతా అని ప్రామిస్ చేసి పంపించినట్టుంది. సో ఈ వీడియో కూడా ఇప్పుడు వైరల్గా మారుతోంది. మొత్తం అసలు రాజకీయ వ్యవస్థ మీదనే ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటి టైంలో ఇప్పుడు ఇట్లాంటి వీడియోలు బయటకు వస్తే ఇంకా ప్రజలు ఎందుకు, అసలు ఆల్రెడీ ఓటింగ్ శాతం తగ్గిపోతుంది సార్. ఏదో మేనేజ్ చేసో బిర్యానీ ప్యాకెట్లను మందనో ఇంకేదో చేసి ఆయనతోనన్నా తీసుకొచ్చి ఓట్లు వేపిస్తున్నారు. ఇక ఇట్లాంటి వీడియోలు బయటకు వచ్చిన తర్వాత అసలు ఓటింగ్ ఎందుకు, ఏ రాజకీయ నాయకుడు వచ్చినా గంతే ఇది గింతే అని ఆల్రెడీ ప్రజలు ఫిక్స్ అయిపోతున్నారు, విసిగెత్తిపోయినారు. అసలు ఈయనని కాదు, ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ అయినా గిట్లనే ఉంది అని ఆల్రెడీ ప్రజలు ఫిక్స్ అయిపోయినరు. సో ఒకసారి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. కామెంట్ రూపంలో నిజంగా మందుల శామ్యుల్ ఎట్లాంటోడు, ఆర్ ఇప్పుడు ఈయన ఒక్కయన్నే ఉన్నాడా, ఇక ఎవరూ లేరా, అసలు రాజకీయ నాయకులు పైసా తీయకుండానే పైసా తీసుకోకుండానే పనిచేస్తున్నారా? ఒకసారి కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను.